నాంపల్లి మండలంలో అక్రమ వెంచర్ల బాగోతాలను తవ్వుతున్న అధికార యంత్రాంగం ప్రభుత్వ అనుమతులు పొందకుండానే అక్రమ వెంచర్లలో ఇంటి స్థలాలు అమ్ముతున్న వైనంపై ఇటీవల సత్య న్యూస్లో వచ్చిన వార్తా కథనానికి స్పందించిన నాంపల్లి గ్రామ పంచాయతీ అధికారులు సిబ్బందితో కలిసి సోమవారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మధ్యలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లను సందర్శించి పరిశీలించారు. నాంపల్లి మండలంలో అక్రమ వెంచర్ల బాగోతాలను తవ్వుతున్న అధికార యంత్రాంగం ప్రభుత్వ అనుమతులు పొందకుండానే అక్రమ వెంచర్లలో ఇంటి స్థలాలు అమ్ముతున్న వైనంపై ఇటీవల సత్య న్యూస్లో వచ్చిన వార్తా కథనానికి స్పందించిన నాంపల్లి గ్రామ పంచాయతీ అధికారులు సిబ్బందితో కలిసి సోమవారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మధ్యలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బూరి శ్రీనివాస్ సత్య న్యూస్తో మాట్లాడుతూ నాంపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 391లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్కు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎలాంటి ఆధారాలు లభ్యముగా లేవని, అట్టి వెంచర్ సంబంధించి ప్రభుత్వ DTCP అనుమతులు పొందలేదని, వెంచర్లో కేవలం ప్లాటు నెంబర్లతో కూడిన హద్దులను ఏర్పాటు చేయడం జరిగిందని, కనీస మౌలిక వసతులైన నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, రోడ్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదని అన్నారు. అక్రమ వెంచర్లలో ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసి నష్టపోవద్దని సూచన చేశారు. అదేవిధంగా అక్రమ వెంచర్ ఏర్పాటుపై ఉన్నత అధికారులకు సమాచారం అందించి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి పంచాయతీ కార్యదర్శి గురి శ్రీనివాస్తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న రాళ్ళ ప్లేస్లో రాళ్ళు బాతున్నాయి కదా, మీరు అద్దు ఉంటే ఆడబాతుంది, అద్దు కూడా మార్చింది కదా. ఇప్పుడు ఇంతకుముందుకి ఈడ రాయి ఉంది, ఈడ అడిగినది పెట్టుకుంటారు, 5 రోజులు పెట్టుకుంటారు, 99 రోజులు పెట్టుకుంటారు ప్రోగ్రామ్. ప్రస్తుతం మనము నాంపల్లి మరిగూడ R&B రోడ్డు పక్కనే ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లో ఉన్నాము. ఇటీవలే మనము సత్య న్యూస్లో కూడా కథనాన్ని రావడం జరిగింది. సత్య న్యూస్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు ఈరోజు ఈ వెంచర్ని సందర్శించడం జరిగింది. ఈ అక్రమ వెంచర్లో ఎలాంటి వసతులు లేకుండా ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్ పైన అసలు అధికారులు ఏ రకమైన పర్యవేక్షణ చేశారో వారి మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇక్కడ ఈ R&B రోడ్డు కానుకున్న ఈ వెంచర్ను మీరు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ వెంచర్లో మీకు ఏం కనబడింది? ఈ పేపర్లో వచ్చినటువంటి కథనం ప్రకారం ఈ వెంచర్ని విజిట్ చేయడం జరిగింది. దీంట్లో కొత్తగా రాళ్ళు ఏర్పాటు చేసినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ గతంలో DTCP తీసి వెంచర్ అయితే కాదు ఇది. ప్రస్తుతానికి DTCP ద్వారా తీసుకోవడానికి అక్రమం తీసుకోరా అనేది కూడా ఆ ఓనర్లకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. DTCP వెంచర్ అయితే కాదండి ఇది.
సరే, ఒకవేళ డిటిసిపి అనుమతులు పొందిన వెంచర్ అయితే ఏ రకమైన వసతులు కల్పించాలి? డిటిసిపి వెంచర్ అయితే ఎవెన్యూ ప్లాంటేషను, డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీ, రోడ్లు, అదేవిధంగా పార్కు కోసం కొంత ల్యాండ్ కేటాయించవలసి ఉంటుంది. ముందుగాల డిటిసిపి అనుమతి తీసుకున్న తర్వాతనే వెంచర్ని స్టార్ట్ చేయాలి. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇక్కడ రాళ్ళు పాతారు. పేపర్ కథనం ప్రకారం మేము ఇక్కడికి వచ్చి దీన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు మేము పై అధికారులకు నివేదిక ఇచ్చి వాళ్ళు సూచించిన సలహాలు సూచనల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇక్కడ ఈ అక్రమ వెంచర్లు నాంపల్లి మండలం కేంద్రంలో కానీ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అనేకంగా వెలుస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా కూడా అమాయక ప్రజల్ని మోసం చేస్తూ అధికారుల కళ్ళు కప్పి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళు ధనార్జనే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని అమాయకులను మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ ఈ వెంచర్లో మనం చూసినట్టయితే ఎక్కడ కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే రోడ్డు సౌకర్యం లేదు. అదేవిధంగా కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించలేదు. ఇందులో ఒక బోర్ లేదు, ట్యాంకు లేదు. అదేవిధంగా ఆ కరెంటు ఇక్కడ విద్యుత్ సౌకర్యం కూడా ఎలాంటిది ఏర్పాటు చేసినట్టు కూడా కనబడతలేదు. డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఒకవేళ ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు 100% నష్టపోయే ప్రమాదం కనబడుతూ ఉన్నది. మరి దీనిపైన మీరు ఏమైనా చెప్పాల్సి ఉంటుంది? మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది డిటిసిపి వెంచర్ కాదు, అంటే అక్రమ వెంచర్. కాబట్టి ఇటువంటి అక్రమ వెంచర్లో కొనుగోలు చేసినట్టయితే మీకు రేపటి రోజున గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ కట్టుకునే సందర్భంలో అనుమతుల కోసం వచ్చినప్పుడు మీకు అనుమతులు ఇవ్వటంలో నిరాకరించబడుతుంది. ఒకవేళ అనుమతులు తీసుకోవాలంటే రకరకాల ఫీజులు కట్టవలసి వస్తుంది. ఎల్ఆర్ఎస్ తీసుకోవడం, ఇంకా వేరే వేరే ఫీజులు కూడా కట్టవలసి వస్తుంది. అవన్నిటి నుంచి మీరు ఉపశమనం పొందాలంటే మీరు తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్య ఏంటంటే ఇటువంటి వెంచర్లలో మీరు ఎటువంటి కొనుగోలు చేయొద్దండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విధంగానే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అక్రమ వెంచర్లో ప్లాట్ల కొనుగోలు అనేది చేయకూడదు. అక్రమ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసినట్టయితే ప్రజలే మోసపోయే ప్రమాదం ఉంది. ఇటు అధికారుల నుంచి కూడా ఎలాంటి గుర్తింపు పొందిన వెంచర్ కాదు. కాబట్టి ఈ వెంచర్ని తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొనుగోలు నిలిపివేస్తే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా సరే, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన వెంచర్ అక్రమ వెంచర్ కాబట్టి ఈ రాళ్ళను తొలగించే అవకాశం ఉందా సరే? ఏమైనా మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా పై అధికారికి తెలియజేసి వాళ్ళ సలహాలు సూచనలు మేరకు చట్టం ప్రకారం చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఇలాంటి వెంచర్లు నిర్మాణం కాకుండా ఈ అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం మీరు ఖచ్చితంగా మోపి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఇలాంటివి చేయడానికి ఎవరైనా సరే ప్రజలను మోసం చేయాలన్నా, అధికారుల కళ్ళు కప్పి మభ్యపెట్టి ఏదైనా తప్పుడు విధానానికి పాల్పడాలన్నా కానీ వాళ్ళు కొంత వెనుకంజ వేసేలాగా వారు చూడాలి. అదేవిధంగా ఈ మండల కేంద్రంలో ఇప్పటికే అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ నాంపల్లి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇది 2 వరుసల సెంట్రల్ లైటింగ్ తోటి 2 వరుసల రహదారి ఏర్పాటు చేయడానికి కూడా 4 వరుసల రహదారి ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ మనకు ఇటీవలే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా దీనికి చూసి వెళ్ళడం జరిగింది. ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. త్వరలోనే రోడ్డు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనులు మొదలైనప్పుడు ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఎలాగైనా సొమ్ము చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అక్రమ వ్యాపారులు ఈ విధానానికి ఈ చర్యలకు పాల్పడి ఉండొచ్చు. కాబట్టి వెంటనే తక్షణం అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వెంచర్ని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.